గవర్నర్ స్పీచ్ ఎవరైనా అడ్డుకుంటా అంటారు. ఉమ్, అడ్డుకున్న తర్వాత వాకౌట్ కూడా చేస్తారులేండి. వాకౌట్ చేసినాక మళ్ళీ గవర్నర్ స్పీచ్ అయిపోయినాక అటెండ్ అవుతారు. జనరల్ గా జరిగే ప్రొసీజర్ అది. కాకపోతే ఇక్కడ వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు ఆయన. బాయ్కాట్ అనే మాత్రం అనలేదు. అవును. రేపు శాసనసభ్యులు అటెండ్ కావచ్చు కావాలనుకుంటే. ఉమ్, లేదు మరి అతని ప్రోగ్రాంలు బట్టి చూస్తే రేపు పులివెందులలో సమావేశం ఉంది శాసనసభ్యులతో. ఉమ్, వాళ్ళకు దిశ నిర్దేశం చేస్తానని చెప్పి ఉమ్, అక్కడ పులివెందుల్లో శాసనసభ పరిచయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పోతే మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అంటే హాజరయ్యే ఉద్దేశం లేదని అనుకోవాల్సిందే. ఇక ఖచ్చితంగా. మరి శాసనసభ్యులు హాజరవుతారా లేదా అనేది రేపైతే హాజరు కాలేరు. మరి తర్వాత ఏమన్నా హాజరవుతారో లేదో అది వారి అభిష్టము. ఈ చెప్పిన కారణం ఏదైతే ఉందో, వాకౌట్ చేసేదానికి చెప్పిన కారణం అది సబబైన కారణం కాదు. Yes. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకు శాసనసభ నియమావళి ప్రకారము 1/10 ఆఫ్ ది హౌస్ నంబర్ ఉండాలి. 1/10 లేదు, ఆయనకు 11 సీట్లే ఉన్నాయి. కాబట్టి శాసనసభ పక్ష నాయకుడుగా, ప్రతిపక్ష శాసనసభ నాయకుడుగా ఎవరు కూడా నియమించలేరు. అవి నియమాలలో లేనప్పుడు ఎలా నియమిస్తారు? అవును. అటువంటిది పట్టుకొని నన్ను నియమించలేదు అని చెప్పుకోవడం అనేది కేవలం అసెంబ్లీ సమావేశాలు తప్పించుకునే దానికోసమే. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు తప్పించుకుంటున్నారంటే వీరికి ఉండే స్ట్రెంగ్త్ 11, మిగతా సీట్లన్నీ కూటమికే వచ్చినాయి. అవును. కూటమికే వచ్చినప్పుడు కూటమిలో గత ప్రభుత్వంలో జరిగిన చెడులు కానీ వాటిని గురించి ఎక్కువ లేవనెత్తారు. ఇది సహజంగా ప్రతి శాసనసభలోనూ జరుగుతుంది. అధికార మార్పిడి జరిగినప్పుడు అంతకుముందు పరిపాలించిన పార్టీని గురించి ఏ ఒక్క సమస్యలు లేవనెత్తి అడుగుతుంటారు అధికార పక్షం వాళ్ళు. ఇవన్నీ అడిగితే దానికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎదుర్కొనే పరిస్థితి, జవాబని నేను అనడం లేదు, ఎదుర్కొనే పరిస్థితి లేదని దానికి ఈ కారణం అయితే చూపిస్తున్నారు. ఇది సరైన కారణం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడమే. ప్రజలు 11 మంది శాసనసభ్యులను ఇచ్చినారని అంటే శాసనసభ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు అని అంటే ఆయన పాలన పట్ల విసుగు చేసినట్లే. అటువంటిది దాన్ని గుర్తించాలా. ఇప్పుడు మొన్న ఒక 2 విషయాల మీద ఆయన హంగామా సృష్టించారు. ఏది ఒకటి, వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అని. అది శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రశ్నను లేవనెత్తడానికి అవకాశం ఉంది కదా. అక్రమంగా అరెస్ట్ చేసినారని మనం వాదించవచ్చు కదా శాసనసభలో. తర్వాత మిర్చి యార్డ్లో సరే కరెక్టా కాదా ఆయన చేసిన పని అనేది ఈ విషయం గురించి కూడా మాట్లాడిండొచ్చు. మద్దతు ధర తక్కువ ఉంది అని చెప్పి మాట్లాడేదానికి అవకాశం ఉంది. అటు రైతుల పక్షాన మాట్లాడిండొచ్చు, అటు పార్టీ నాయకుడి ఒకట జరిగిన గురించి కూడా అన్యాయం అని లేవనెత్తి మాట్లాడచ్చు. మాట్లాడి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పును వేచి చూడాల్సిందే. అటువంటి సందర్భము, అటువంటి అవకాశం వచ్చినా లేవనెత్తకుండా పోతున్నారు అని అంటే తప్పు వారిదే అవుతుంది. ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది. నేను అనటం కాదు, ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ Group 2కి సంబంధించి ఒక ధర్నా అయితే చేస్తున్నారు విద్యార్థులు. దీన్ని కూడా అంటే లెక్క చేయకుండా అసలు ప్రతిపక్ష హోదాలో కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి విషయాల మీద మాట్లాడకుండా డైరెక్ట్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ఇలా గొడవ చేయడం వెనుక ఏముందంటారు అసలు ప్లాన్? అదే ప్లాన్ ఏం లేదు, ఎదుర్కొనే సత్తా లేకనే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే Group 2 అభ్యర్థులకు బయట అయితే మాట్లాడుతున్నారు కదా, Group 2 అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే అంశాన్ని శాసనసభలో లేవనెత్తొచ్చు కదా, సరైన సమయం కదా. అదైనా కానీ ఏ సమస్య అయినా శాసనసభలో ప్రస్తావించేదానికి వారికి అవకాశం ఉంది. శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగానే కాదు, మిగతా వివిధ రూపాల్లో నోటీసులు ఇచ్చి లేవనెత్తి వాళ్ళను ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా మాట్లాడచ్చు.
అది చేయకుండా వెళ్ళిపోతున్నారంటే ఎదుర్కొనే సత్తా లేకనే పోతున్నారనే మెసేజ్ ప్రజలు లేకపోతుంది. సార్ కానీ మాకు టైం తక్కువగా ఇస్తున్నారు. మేము సమస్యలని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాము. మాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము మా సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ముందు పెడతాము అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఎట్లా అంటే మీరు మాట్లాడితే కదా ఇస్తారో లేదో తెలిసేది. మీరు మాట్లాడేది మాట్లాడకుండానే ఇన్ని రోజులు బాయ్కాట్ చేసినారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద లోటుపాట్లు ఎత్తి చూపించేదానికి అవకాశం ఉంది. అది అది వదులుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడి మాకు అవకాశం ఇవ్వలేదంటే అది ప్రజలు ఎవరైనా కానీ ఆలోచన చేస్తారు, విచక్షణ చేస్తారు. మీరు మాట్లాడకుండానే మాకు సమయం కేటాయించలేదు, వెళ్ళిపోతాము, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని వాకౌట్ చేయడం రాంగ్ మెసేజ్ అయిపోతుంది. అంటే ఓకే. నువ్వు వాళ్ళను శాసనసభలో వాళ్ళను ఎదుర్కోలేకపోయినారు అనేది వస్తుంది, అంటే పారిపోయినారని అర్థం వస్తుంది ఒక రకంగా. అంటే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. సో దాని వల్ల అంటే అది ఏమైనా ఇన్‌ఫ్లూయెన్స్ వైఎస్ జగన్ మీద ఉంది అంటారా? ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక్కడు వెళ్ళడం లేదు, మిగతా శాసనసభ్యులు అయితే వెళ్తున్నారు కదా, ఆయన ఒక్కడే వెళ్ళటం లేదు. వెళ్ళిన దాని మీద కూడా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ శాసనసభలో కూడా ప్రతి నిత్యము విమర్శిస్తున్నారు కదా, శాసనసభకు రాకుండా ఇంట్లో కూర్చున్నాడని. అది తప్పే, అతనిది కూడా తప్పే. అది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభ నాయకుడు అయి ఉండి కూడా శాసనసభకు రాకుండా పోవడం అనేది ప్రజలను అవమానపరిచింది. సరే అసలు ఎందుకు అంటే ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు ఇటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయినా ఇలా బైకాట్ చేయడం వల్ల ఖచ్చితంగా రాంగ్ మెసేజే పోతుంది. కానీ ఎలా అసలు వాళ్ళు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నారంటారు? అసెంబ్లీలో ఎదుర్కోలేకనే. ఇప్పుడు వాళ్ళు గతంలో పరిపాలించినారు, వైఫల్యాలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు కదా. కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళైతేనేమి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే వాళ్ళైతేనేమి మాట్లాడుతూనే ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు అవి ఎదుర్కొనే శక్తి లేకపోయి పోలేకున్నారు, అంతే, అంతకంటే మించి ఏముంది. ఇప్పుడు ఇదొక ప్లాన్ అనుకోవచ్చు అంటారా? ఇంకొక 60 రోజులు ఇక ఇప్పుడు ఆల్రెడీ హాజరేసుకున్నారు వైఎస్ జగన్ వచ్చినట్టుగా, ఇంకో 60 రోజులు ఇక విస్మరించినట్టే అసెంబ్లీ సమావేశాలు. ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు 60 రోజులు అనేది నిబంధనల ప్రకారం 60 రోజులు కంటిన్యూస్ గా ఆబ్సెంట్ అయితే అనర్హత వేయబడుతుంది. ఇప్పుడు అటెండెన్స్ చేసినారు, పోయినారు, వాకౌట్ చేసినారు, ఇంకా మళ్ళీ 60 రోజులు పోనవసరం లేదు. పోకుండా కానీ ఆయనకు అనర్హత పెట్టి రాదు. మళ్ళీ 60 రోజుల తర్వాత అటు చేయొచ్చు, చేయరని నేను అనుకోవటం లేదు, చేయొచ్చు అంటారు. ఓకే. అంటే సార్ ఇంతకు పూర్వం కూడా అంటే తక్కువగా ఉన్నా కూడా అంటే ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు తక్కువ హోదా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేవారు, మాట్లాడడానికి టైం ఇచ్చేవారు అనేసి అంటున్నారు కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అది వాళ్ళకు ప్రొసీజర్స్ తెలియదు,